హలో. బోర్ అనిపించకుండా ఎక్కువసేపు చదవాలంటే ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇది టైమర్ పెట్టుకోవడం. ఈ ఎర్కీస్ డాడ్సన్ల ప్రకారం స్ట్రెస్ మరీ ఎక్కువైనా సరే మనం సరిగ్గా చదవలేం, స్ట్రెస్ మరీ తక్కువైనా సరే మనం ఫోకస్ చేయలేం. స్ట్రెస్ మోడరేట్గా ఉండడానికి ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ టైమర్ పెట్టుకున్నామంటే కనుక ఆ చిన్న స్ట్రెస్ వల్ల మనం బాగా పర్ఫామ్ చేయగలం. సెకండ్ది మూమెంట్. మనం ఎక్కువసేపు చదవాలనుకున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. ఆ బ్రేక్లో ఇటు అటు నడవడం లాంటివి ఏమైనా మూమెంట్ చేయాలి. దాన్ని ది హోల్ బ్రెయిన్ చైల్డ్లోని డాక్టర్ టీనా ఇంకా డాక్టర్ డేనియల్ మూవ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే స్ట్రాటజీ కింద చెప్పారు. మనం తీసుకున్న ఈ చిన్న బ్రేక్, దాంట్లో చేసిన ఈ చిన్న మూమెంట్ మన బ్రెయిన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. థర్డ్ థింగ్ రివార్డ్. మనం ఏ పని చేయాలన్నా సరే దీనివల్ల మనకి ఏంటి లాభం అని మన బ్రెయిన్ కనిపిస్తుంది. ఈ రివార్డ్ అన్నది వస్తుంది అని తెలిస్తేనే ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపిస్తుంది. ఈ రివార్డ్స్ అనేవి 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి మెంటల్ రివార్డ్. మనం ఏ పనైనా చేసినప్పుడు, అది పూర్తి చేసినప్పుడు ఎస్ ఐ డిడ్ ఇట్, నేను ఇవాళ చేయగలిగాను అని మనకి మనం ఇచ్చుకునే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సెకండ్ది ఫిజికల్ రివార్డ్. అంటే ఏమైనా స్నాక్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మనం ఏమైనా మ్యూజిక్ విందాం ఈ పని అయిపోయిన తర్వాత అని అనిపించడం కానీ, ఈ రివార్డ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ మనం ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఎక్కువసేపు చదవాలని అనుకున్నప్పుడు టైమర్ సెట్ చేసుకోండి. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని అటు ఇటు మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ది మీకు మీరు నేను ఇవాళ చేయగలిగాను, చదవగలిగాను నేను రివార్డ్స్ ఇచ్చుకోండి. లేకపోతే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత పాట విందాం, మన నచ్చిన స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి ముందే ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.